భూమి మీద ఇప్పటికున్నటువంటి ఈ 2025వ సంవత్సరానికి సుమారుగా ప్రపంచ జనాభా 830 కోట్ల సుమారు ఉన్నారని అంచనా. ఎంతమంది? 830 కోట్లు. ఎవరు? మానవులే, మనుషులు, మనమే. ఇంత గొప్ప జనాభాను భూమి మీద ఎంత చక్కగా పెరుగుతూ ఉందో. విచిత్రం ఏంటంటే పెరిగే జనాభా పెరుగుతూ ఉంది, తరిగే జనాభా తరుగుతూనే ఉంది. పుట్టేవారు పుడుతూనే ఉన్నారు, చనిపోయేవారు చనిపోతా ఉన్నవారు. వెళ్ళిపోతున్నవారు వెళ్ళిపోతూ ఉండగానే మళ్ళా ఈ లోకానికి వచ్చేవారు వస్తూనే ఉన్నారు. లోకం విడిచి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూ ఉన్నారు, లోకంలోనికి అనుకోకుండానే వచ్చేవారు కూడా ఉన్నారు. ఇదంతా ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ప్రకారముగా, ఒక ప్రణాళిక ప్రకారముగా ఇదంతా జరిగిపోతా ఉంది. ఎలా జరిగిపోతుంది అంటే మనుషులు ఎవరికి అది తెలీదు. తెలుసా మీకు ఆ విషయం? మనకెవరికి తెలియదు. ఎందుకు అనంటే సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని కలగజేయటంలో గాని, మనుషులందరినీ భూమి మీద పంపించటంలో గాని ఒక మంచి ప్రణాళికను, ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు గనక పుట్టించిన వాడు సృష్టికర్త అయిన వానికే తప్ప మనకెవరికి విషయాలు తెలియదు. అయితే దేవుని ప్రణాళిక ఏమిటి? అసలు ఆయన ఉద్దేశాలు ఏంటి? ఎందుకు ఆయన ఈ ప్రపంచ జనాభాను భూమి మీద పుట్టిస్తా ఉన్నాడు? దీని కొరకు ఏమి సిద్ధపాటు చేశాడు, ఎలా సిద్ధపాటు చేస్తున్నాడు అనే విషయాలు చిన్నగా మనం ధ్యానించుకుంటా ఉంటాం ఈ కాలం అంతా. అయితే మానవుని యొక్క జీవిత విధానమే ఒక అద్భుతం. ఎందుకు? ఇక్కడున్నటువంటి జనాభా ఇంత ప్రకారంగా ఉంటే సుమారుగా 8 లక్షల జీవరాశులే భూమి మీద ఉంటే, ఆ జీవరాశుల మధ్యలో కోట్ల మంది జనాభా ఉంటే, ఈ జనాభాను పోషిస్తూ ఉన్నాడు, జీవరాశులను కూడా పోషిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇంత పోషణ కలగజేస్తున్నాడంటే ఎలా అర్థం చేసుకోవాలి కదా? ఒక కుటుంబం మనం బ్రతకడానికే చాలా కష్టపడతా ఉంటాం. కుటుంబంలో 2 నలుగురున్నా వారిని పోషించడానికే చాలా కష్టమైపోతా ఉంటుంది. అలాంటిది ఇంకా ఎక్కువ మంది ఉన్నటువంటి జనాభాను పోషిస్తమే కాకుండా ప్రకృతిలో ఉన్న జీవరాశులను కూడా పోషిస్తా ఉన్నారు. అంటే వాటికి మనకు కూడా అవసరమైన వాటిని దేవుడే సమకూరుస్తా ఉన్నాడు. ఈ ఉద్దేశాలను మనం కాస్త మనసులో పెట్టుకుని మనం ఆలోచిస్తే, ప్రారంభ కాలము నుండి దేవుడు ఎలాగా ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడో అనే విషయాలను ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడంటే ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికాను. అంటే జీవము గలటువంటి దేవుడు ఈ భూమి మీద సకల జీవరాశులను కలుగజేసేటప్పుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికాడు. అంటే భూమి మీద ఏ జీవరాశులు అవసరమో, ఏవేవి అవసరమో, ఎందుకు అవసరమో వాటినన్నింటినీ కలగజేశాడు. మరలా మనం అక్కడే ఆ కొన్ని సంగతులు మనం చూడగలిగితే 20వ వచనంలో కూడా దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు, పక్షులు భూపైన ఆకాశ విశాలములో ఎగురును గాక అనియు పలికెను. మళ్ళా కిందకి వస్తే గనక జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అన్నాడు. అంటే భూమి మీద బ్రతికేవి, నీటిలో బ్రతికేవి, భూమి కింద బ్రతికేవి, ఆకాశము పైకి ఎగిరి బ్రతికేవి ఎన్నున్నాయి భూమి మీద? నేల మీద ప్రాకేవి, తినేటివి, నీటిలో బ్రతికేవి, సముద్రములో ఉండి బ్రతికేవి, ఇవన్నీ కూడా ఈ సంపదనంతటిని కూడా చూస్తే మనకు ఊహ కందనంత ఎత్తుగా చాలా వరకు కనబడతా ఉంటాయి. సముద్రంలో ఉన్నటువంటి జల సంపద ఇప్పటికీ అంతు చుక్కనంత ఎత్తుగా ఉంటుంది, గ్రహించలేం దాన్ని. అలాగే సబ్మెరీన్ అని చెప్పి జలాంతర్గామి అంటారు, దాన్ని సబ్మెరీన్ అంటారు. అది సముద్రంలో ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అందులో మనుషులు ఉంటారు,
ఒక రైలు ఎలాగైతే వెళ్తుందో, ఒక బస్సు ఎలాగైతే వెళ్తుందో రోడ్ల మీద, అలాగ అది నీటిలో వెళ్తుంది అనమాట. దాన్ని జలాంతర్గామి అంటారు, సబ్మెరైన్ అంటారు దాన్ని. అక్కడి నుంచి వెళ్ళి సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ కూడా చూడాలి, అక్కడ కూడా ఏం జరుగుతుందో పరీక్షించాలని చేస్తా ఉన్నారు. ఇప్పటికే ట్రయల్స్ జరుగుతా ఉన్నాయి. చాలా వరకు వెళ్ళి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడే అది పేలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ భూమి లోపల ఏం జరుగుతుందో చూద్దామని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. భూమి పైనటువంటి సముద్రాల్లో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నారు. మనకంతా కూడా చుట్టూ కూడా మూడు భాగాల వైపులో చూస్తే గనక, ఒక పక్కేమో పర్వతాలు ఉన్నాయి, మరో మూడు పక్కలేమో సముద్రాలు ఉన్నాయి, మధ్యలోనేమో భూభాగం ఉంది. తెలుసా మీకు? మనకు ఒక పక్కన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి. హిమాలయం అంటే హిమం అంటే మంచు, కనుక మంచు పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలాలను బట్టి ఇది ఏ కాలమో చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇది పలానా కాలం అని మనకు చెప్పడానికి అవకాశమో లేదు. అంటే ఏ కాలంలో ఉన్నామంటే చెప్పలేం. ఒక రకంగా చెప్పాలంటే పోయే చెప్పాలి. ఇది ఏ కాలం అంటే ఇది పలానా కాలం అని చెప్పడానికి అవకాశమే లేదు. కనుక ఇలాంటి స్థితిలో ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూస్తుంటే కూడా మనం గ్రహించలేం. ఈ సముద్రపు అడుగు భాగాన బంగారపు గనులు ఉన్నాయంట. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైనటువంటి సముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. అందులో బంగారం ఉందంట, బంగారపు గనులు ఉన్నాయంట. బంగారపు గనులు ఉన్నాయంట. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పైన కనిపించేటువంటి ఆకాశం, ఆ ఆకాశం పైనటువంటి ఆకాశాలు, ఆ పైన ప్రవహించేటువంటి మేఘాలు, ఇవన్నీ ఎంత విచిత్రం. అర్థమవుతుంది ఈ మాటలు? ఇప్పుడు మనకి వర్షం వస్తూ ఉంటది, తుఫాను వస్తూ ఉంటది, వాయుగుండం పడతా ఉంటది. ఒక్కొక్కసారి తుఫాను వచ్చిందంటే ఆ తుఫాను సముద్రం లోపల తిరుగుతా ఉంటది. అదిగో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది అంటా ఉంటారా వార్తల్లో మనం చూసినప్పుడు? ఇదిగో పలానా సముద్రం దగ్గరికి వచ్చింది, పలానా చోటకు వచ్చింది, కాకినాడ తీరంలో ఉంది, విశాఖపట్నం తీరంలో ఉంది, చెన్నైకి దగ్గరలో ఉంది, 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ ఉంది అంటాం కదా. దాని వెనక మనుషులు వెళ్తారా? మనుషుల వెనక అదొస్తుందా? వెళ్ళలేదు. అది మనుషుల వెనకాల పడుతుందా అంటే పడతాం కాదు. అది ఇష్టానుసారంగా వెళ్తా ఉంటది. వీళ్ళ దాని దిశను కనిపెడతా ఉంటారు. ఆ డీటెయిల్తో ఇలా వెళ్తుందని చెప్తారు తప్ప దాన్ని ఏమీ చేయలేరు ఎవరు కూడా. ఎందుకు చేయలేరు అట్లా అంటే అది మనుషుల స్వాధీనంలో లేదు. మనుషులు చెప్పినట్టుగా అది వినదు. ఎంతదా తుఫాన్? ఎంతదా అంటే ప్రకృతిలో ఉన్నది ఏది కూడా మనం శాసించలేం. మనం పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు కూడా ఇది నా జంతువు అనుకోవడం, మనం దాన్ని ప్రేమించినప్పటికీ కూడా అది కూడా సమయం వస్తే అది కూడా ఎప్పుడు తినేస్తుందో మనకు తెలియదు. పుల్లు పెంచుకునే వాళ్ళు ఉన్నారు, కుక్కలను పెంచుకునే వారు ఉన్నారు, పిల్లిని పెంచుకునే ఉన్నారు, పెద్ద సింహాలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అవి కూడా ఎప్పుడు తినేస్తాయో కూడా మనుషులకు తెలియదు. సింహమైనా సరే చూడండి, మనమే బుద్ధిబుళ్ళైనా బాగా ఆకలిస్తేనే తింటాయి. మనం ఎప్పుడు తింటాం? మనకు అసలు లెక్క ఉంటుందా? పొద్దున్న సాయంత్రం దాకా మెత్తనే ఉంటాం. పొద్దున్న సాయంత్రం దాకా ఏదోడు పెట్టమ్మా మనమే టైం పాడు లేకుండా మేస్తాం. కానీ సింహాలు వాటికి ఒక టైం ఉంటది. ఆ టైం ప్రకారంగా భోజనం చేస్తాయి, టైం ప్రకారంగా పడుకుంటాయి. అవి ఆకలి తీరితే ఇంకా ఎవరి జోలికి రావు, ఎవరిని తినవయ్యి. అందుకని దానికి బాగా ఆకలి వేయాలని తిండి మానేసింది అది. ఎందుకంటే ఆకలిస్తేనే కానీ తిందది. యజమాని ఏడుస్తూ కూర్చున్నాడు అంటాడు. ఎందుకనంటే నేను దాని యజమానిని, దాన్ని ప్రేమించాను, ఇంతప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను, అది నన్ను తింటదా అంటే తింటది. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రకృతిలో కొన్ని నియమాలు దేవుడు ఏర్పాటు చేశాడు, కొన్ని పద్ధతులను ఏర్పాటు చేశాడు. అంతేకాదు ప్రకృతిలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ప్రకృతి ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా మనకు తెలియదు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక ఉద్దేశం చొప్పున, ఒక ప్రణాళిక చొప్పున ఈ ప్రకృతిని అంతటిని, సమస్త జీవరాశులను ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. మనం వేటిని కలగాలని మనం అనలేదు, అన్నమా? వేటిని మనం కలగాలని అనలేదు. చూడండి, మత్స్యములను అన్నాడు, జీవరాశులను అన్నాడు, చలించు వాటిని అన్నాడు. ఈ మత్స్యములు ఇవన్నీ కూడా భూమి మీద అక్కడ చిన్న గొంట ఉంటే చాలా, గొంటలో ఏం తయారైపోతాయి అప్పటికప్పుడు? అందులో చిన్న చిన్న చేపలు తయారైపోతాయి, ఇంకా కప్పలు తయారైపోతాయి, రకరకాల పురుగులు తయారైపోతాయి. అంతకుముందు అక్కడ లేవు, కానీ ఎట్లా వచ్చినాయి? దేవుడు అన్నాడు భూమి కలిగించునుగాక అన్నాడు. అంటే ఈ భూమికి ఉన్నటువంటి గుణం ఏంటి అంటే ఎక్కడ ఏదైనా చిన్న గుంట ఉన్నా సరే వెంటనే ఆ గుంటలోకి ఏం పంపేస్తుంది? ఇది రకరకాల జీవరాశులను పుట్టించేస్తుంది. ఆ గుణాన్ని ఎవరిచ్చారంటే దేవుడు భూమికి ఇచ్చాడు. మరి పని లేక దేవుడు ఊరికినేమి పుట్టించలేదు, దానిని కూడా ఒక ఉద్దేశం చెప్పునే ఏర్పాటు చేశాడు. జీవరాశులను అలా ఏర్పాటు చేశాడు. జీవ జలాలు ఉన్నట్టుగా భూమి మీద ఎన్ని జలాలు ఉన్నాయో, నీరున్నాయి కదా, వాటిని కూడా ఉద్దేశం చెప్పుని ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆ ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను,
భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక. అంటే ఇంకేమి ఇచ్చాడు భూమికి? మరలా అక్కడ ఆలోచిస్తే ఏమన్నాడు? గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం అన్నాడు. అందుకే నీకు విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడు ముందా, ఈ పోట్లాట్లు ఎందుకు వచ్చాయి? అది కూడా తెలియకపోవడం వల్ల. కానీ దేవుడు ఏమన్నాడు? తమ తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగాక అన్నాడు. అంటే భూమికి మళ్ళీ గుణం ఇచ్చాడు. అనేక రకరకాలైనటువంటి వృక్షాలు, చెట్లు, ఫలాలు ఇచ్చేవి, గడ్డినిచ్చేవి, తినేటివి. అందులో ములకంపలు కూడా ఉంటాయి. మనకు సాదృశ్యం కనపడతాయి కొన్ని ములకంపలు. అరుహా వృక్షం అని చెప్పాం కదా మనము. అలాగనమాట. వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అవి అందరికీ ఆహారం ఉండడానికి కూడా ఇచ్చాడు. 12వ వచనంలో చూస్తే తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములు అన్నాడు. విత్తనములు గల ఫలవృక్షాలంటే ఫలాలు, మనం తినేటివి ఎన్ని ఉన్నాయో కదా. పళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి? అసలు లెక్కలేని ఉన్నాయి కదా. మనం తినేటివి కొన్ని. అన్నింటిలోనూ వచ్చేవన్నీ ఏంటనుకున్నారు? మన ఏరియాలో పండేవి కాదు అవన్నీ. ఎర్రగా ఉంటుంది. ఈ మధ్య తెగ తినేస్తున్నాం. ఏంటది? డ్రాగన్. ఏంటమ్మా కివీ ఫ్రూట్ అంటున్నాం, అది కూడా మన ఏరియాలో పండేది కాదు. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో పండేవి. మన ప్రాంతంలో పండేవి కొన్ని, ఆ ప్రాంతాల్లో పండేవి కానీ. నిమ్మ జాతికి సంబంధించిన ఫలాలు ఎన్ని ఉన్నాయో తెలియదు, బోళ్ళను ఉన్నాయి. అరటి జాతికి సంబంధించిన పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో లేవండి. యాపిల్ పళ్ళలో ఈ మధ్య కాలంలో ఎన్ని రకాలు వస్తున్నాయో. అంటే ఒక జాతిని లేదు, ఆయా సందర్భాన్ని బట్టి దేవుడు ప్రతి జాతి ప్రకారము ఫలవృక్షాలను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. భూమిని ఏర్పాటు చేశాడు, గడ్డిని, విత్తనాలు ఇచ్చే వాటిని ఏర్పాటు చేశాడు, భూమి మీద బ్రతికేటువంటి మొక్కలను ఏర్పాటు చేశాడు, జీవరాశుల్లో ఉన్నటువంటి సమస్తమైన జీవరాశులను ఏర్పాటు చేశాడు. మత్స్యములు, మహామత్స్యములు అన్నాడు. మత్స్యాలు ఆ సముద్రంలో ఉన్నాయి. ఈ జాతులన్నిటినీ కూడా దేవుడు కలగజేసి వాటన్నిటిని చేసేటప్పుడు కూడా అవి కలుగునుగాక, అవి కలుగునుగాక, అవి కలుగునుగాక, అవి కలుగునుగాక, భూమి పుట్టించుగాక అన్నాడు. అన్ని అన్న తర్వాత ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అంటాడు కదా 26వ వచనంలో చూడండి. ఇప్పుడు దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాడు. అన్ని చేసిన తర్వాత ఏమనుకోండి ఆయన? అది మంచిది. మంచిదా కదా? అది మంచిది. మంచిదని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అన్నిటినీ చేసిన తర్వాత ఆఖరణ వచ్చాడు మన దగ్గరికి. అప్పటి వరకు అన్ని చేశాడు, అన్ని కలిగించాడు. సృష్టిలో ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైన జీవరాశులన్నింటినీ కూడా చేశాడు. అన్ని చేసిన తర్వాత ఆయనకి ఇంకా తృప్తి కలగలేదు. అప్పుడు అనుకున్నాడు అనమాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అంతా చేశాం గాని మన పోలికలో ఉన్నవాళ్ళు కావాలి, మన స్వరూపంలో ఉన్న వాళ్ళు కావాలి, మన లక్షణాలు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకు ఆయనకు అలా అనిపించింది అనంటే ఆయన ఉద్దేశం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున ఆలోచిస్తే సమస్త జీవరాశులు కూడా మానవుణ్ణి పోలి ఉండవు, మనిషిని పోలి ఉండవు. కొంతమంది అంటారు శాస్త్రవేత్తలు, మనిషి అంట తిమింగలం లాంటి చేప నుండి వచ్చాడంట. చేప నెమ్మదిగా మార్పు పొంది ఆ చేప ఏమైందంటే మనిషిలాగా అయిందంట. అంత మరొకరు ఏమంటారంటే కోతంట నెమ్మదిగా మార్పు పొంది మనిషిలాగా అయ్యిందంట. కోతి నాకు తెలియకపోతుంది మామూలుగాని. కోతి మనిషి అవుతుందా? చేప మనిషి అవుతుందా? అసలు అవడానికి అవకాశమే లేదు. ఒకవేళ కోతి అలా మార్పు చెందితే, ఒకవేళ మనిషి అట్లా మార్పు చెందితే, ఒకవేళ అలా మార్పు చెందితే ఊరంతా, గ్రామంతా ఎవరుండాలి? ప్రపంచమంతా ఎవరుండాలి? అంటే డెలివరీ అయినప్పుడు ఎవరు పుట్టాలన్నమాట? ఒకవేళ డెలివరీ అయితే ఎవరు పుట్టాలి? మరి ఎవరు పుడుతున్నారు? కనుక అది అసాధ్యమైనటువంటి పని. మనుషులు మాట వరకు చెప్పారేమో గాని మనిషే కోతి మనిషి అవడు, మనిషి కోతవడు, నేను తప్పు చెప్పాను, ఓ దేవుడా నన్ను క్షమించు అని చచ్చిపోయాడట చార్లెస్ డార్విన్. కనుక జీవరాశులన్నింటినీ చేసిన తర్వాత ఆయన చూస్తే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్న వాళ్ళు ఎవరో కనబట్ల. ఎందుకు? సింహాన్ని చూస్తే అది మరొక ఆకారం కనబడుతుంది, మిగతా జంతువులు చూస్తే అదొక ఆకారంలో కనబడుతుంది. అంటే ఎటు చూసినా కూడా మనిషిని పోలిన విధంగా, ఒక మానవుని యొక్క ఆ స్థితిని పోలేటువంటి స్థితి ఎందులోనూ కనపడటం లేదు. అందుకే మనుషుల్లాగా కుక్కలు, జంతువులు, పశువులు మనతో మాట్లాడలేవు, మనలాగా అవి మాట్లాడలేవు.
వాటికి ఉన్న బాధను కూడా నోటితో వ్యక్తం చేయలేవు. అవి సామాన్యమైనవి. వాటికి బాధ కలిగింది, వాటికి నొప్పి కలుగుతుంది, అవి కూడా ఏవేవో చెప్పాలనుకుంటది, అవి కూడా ఏదేదో చేయాలనుకుంటది. కానీ ఏది చేయాలనుకున్నా కూడా కొడతా నిన్నే ఇచ్చా, ఏది చేయాలనుకున్నా కూడా దాని స్థాయి అది జంతువు వరకే, మనిషి స్థాయిలోకి అది రాలేదు. దానికి ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే మనిషిలాగా అది చేయడానికి వీల్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆయన ఆలోచనలో భాగంగా అనుకున్నప్పుడు మరి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అది ఆయన ఉద్దేశంలో. ఇక్కడేం ఆలోచించాము చూడండి, మరలా చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములకు ఈ జలములకు వేరుపరచునుగాక అన్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షమును భూమి మొలిపించునుగాక అన్నాడు. తర్వాత 14-15 వచనంలో చూస్తే భూమి మీద వెలుగుచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఇండునుగాక అని అన్నాడు. ఆ తర్వాత 20వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి జీవము గల చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని అన్నాడు. 22వ వచనం వచ్చిన దగ్గరికి మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుడని పక్షులు భూమి మీద విస్తరించును గాక అన్నాడు. ఈ వచనాలన్నీ చదువుకుంటే మనకి ఎక్కడైనా సరే చూడండి, విస్తరించును గాక, కలుగును గాక, అభివృద్ధి పొందును గాక, జీవించును గాక అన్నాడే తప్ప వేరే మాట లేదు అక్కడ. అంటే వాటిని ఎట్లా చేయాలో ఎలా చేయాలో ఆ విధంగా ఒక ప్రణాళిక ప్రకారంగా వాటిని చేశాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఆలోచనలో ప్రణాళికగా భాగంగానే భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు పుట్టాయి. వాటి పని కొరకు వాటిని పుట్టించాడు దేవుడు. పని లేకుండా దేన్ని పుట్టించలేదు. అందులో ఎలుగుబంటి ఉంది, అందులో కుక్క ఉంది, అందులో పిల్లి ఉంది, అందులో చిన్న ఏలికి పాము కూడా ఉంది. వానపాములు అంటారు కదా, పట్టుకున్న వానపాముల్ని, అవి చేసే పని కూడా ఉన్నాయి. మన మధ్యలో తిరుగుతున్నాయే అటు ఇటు చిన్న చిన్ని చీమలు, వాటికి కూడా పని ఉంది. కనుక పని లేకుండా దేవుడు ఏది చేయలేదు. ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఉద్దేశం చొప్పునే వీటన్నిటిని కలుగజేశాడు. కలుగజేసేటప్పుడు కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అన్నాడు. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనిషిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక ప్రణాళిక చొప్పున కలిగి ఉన్నాడు గనక ఆయన ఉద్దేశాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆదికాండము 2వ అధ్యాయం. ఎప్పుడైతే మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనులను చేయాలి అనేటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో అనుకున్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచన భాగం చదువమ్మా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏం చేశాడంటే ఆయన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాట, అందుకే చదివించాను. అది నేల మంటితో నరుని నిర్మించాడటండి. నిర్మించి ఏం చేశాడు ఆయన అంటే వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ పని ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు, చేపలు, పిల్లు, చిన్ని చిన్ని చీమల్లో ఏదైనా సరే చూసినా జీవవాయువును వాళ్ళను ఊదినట్టుగా గాని నేల మంటితో చేసినట్టుగా గాని మనం చూసామా? ఎక్కడైనా ఉందా? అంటే వాటికి, ప్రకృతికి మానవునికి ఎంత వ్యత్యాసం ఉందో చెప్తున్నాడు అక్కడ. ప్రకృతి వేరు, మనిషి వేరు. ప్రకృతి నిర్మాణం వేరు, మనిషి నిర్మాణం వేరు. ప్రకృతిలో ఉన్నవి వేరు, మనిషిలో ఉన్నవి వేరు. ప్రకృతి చేసే పనులు వేరు, మనిషి చేసే పనులు వేరు. ప్రకృతిలో ఉన్న సిద్ధాంతం వేరు, మనిషిలో ఉన్న సిద్ధాంతం వేరు. ఇదంతా ప్రణాళిక. అసలు అద్భుతంగా ఉంటది అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ ప్రకృతిని అంతటినీ కూడా నువ్వు ఎందుకు కలుగు చేశావు, సెంటర్ పాయింట్ ఏంటనంటే మానవులమైన మనమే. ఎంతమంది ఉన్నామని చెప్పాం భూమి మీద? సుమారుగా 830 కోట్ల మంది ఉన్నారు. 8 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా వాటికి మనిషికి సంబంధం లేదు. మనిషి లేకపోతే, ఈ మనిషి అనేవాడు భూమి మీద లేకపోతే ఈ ప్రకృతి అనే దానికి సంబంధం లేదు. ఇక అంటే ఈ సమస్త ప్రకృతి అంతా కూడా ఎవరి కోసం చేయబడిందంటే మనుషులమైన మన కొరకే చేయబడింది. మనం ఉంటేనే దాని అవసరం. మనం లేని రోజున దాని అవసరం ఏమీ
ఉండదు. ఎప్పుడైతే మనం ఉండమో ఈ ప్రకృతి కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాలు కాస్త మనం అర్థం చేసుకోగలిగితే ఆయన ఏం చేశాడంటే ఆయన సమస్త జీవరాశులతో కలగజేసిన తర్వాత యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ ఆయను అన్నాడు. మొట్టమొదటిగా జీవాత్మగా కలగజేసినటువంటి వాడు ఎవరంటే భూమి మీద ఆదాము గారు. ఎవరైనా ఆదాము గారు. అప్పుడు ఆ ఆదామును ఆ విధంగా కలగజేశాడు ఆయన. వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారు కదా? ఆదాము అలా వచ్చాడు. ఆ ఆదాము అలా పుట్టుకొచ్చాడంటే ఆదాము ఎవరు అనంటే ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు. ఎవరైనా ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు. మనకేమవుతాడు? పద్ధతుల ప్రకారంగా ఒకవేళ మానవ సంబంధాల ప్రకారంగా మనకు ఆలోచిస్తే మన తాత 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 ఎన్ని తాతలు దాటుకుంటూ పోవాలో తాతలు కదా. మానవ సంబంధాల ప్రకారంగా ఒకవేళ మనం ఆలోచిస్తే, కానీ దైవ సంబంధంగా ప్రకారం మనం ఆలోచిస్తే మన ఆది తండ్రి. ఎవరైనా మన ఆది తండ్రి. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి వారు అందరిని చూస్తే ఎవరే మీ నాన్న పేరు చెప్పంటే చెప్తాం, మీ తాత పేరు చెప్పంటే కొంతవరకు గుర్తుంటది. ఆ తర్వాత తాత ఆ ముందు తాత పేరు చెప్పంటే చెప్తాం. ఆ తర్వాత తాత ఆ తాత ఆ తాత ఆ ఏ తాతో మనకి తెలియదంటే ఆ తాతలందరినీ లెక్కెట్టుకుంటా పోతుంటే కడకెక్కడికి వెళ్ళాలి ఎవరిమైనా అంటే ఆది తండ్రి అయిన ఆదాం దగ్గరికే వెళ్ళాలి. మన అందరం అక్కడికి పోవాలి. చూసారా? మనిషిని కలగజేసేటప్పుడు దేవుని ఆలోచనలు వేరు, ప్రకృతిని కలగజేసేటప్పుడు దేవుని ఆలోచనలు వేరు. మన కొరకు ఒక చిన్న గృహాన్ని తయారు చేసుకుంటూ ఉంటేనే అంత ఆనందాన్ని పడుతున్నామంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఒక వ్యక్తిని నిర్మాణం చేస్తా ఉంటే అసలు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు వెళ్ళండి సార్, అలా వెళ్ళండి. మన కళ్ళెదురుగుండా కట్టుకునే ఆ ఇంటిని చూసే అంత ఆనందపడిపోతా ఉంటే అసలు మన కళ్ళెదురుగుండా ఒక మనిషి దేవుని యొక్క స్వరూపంలో పోలికలు అలా తయారవుతూ ఉంటే అసలు దేవుడు ఎలా ఆలోచించుంటాడు? ఏ ఉద్దేశంతో కలిగి ఉంటాడు? అసలు తయారు చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలని ఆలోచించుంటాడు? ఆ ఊహలోకి వెళ్ళండి, వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకే చెప్పాను, ప్రకృతి అంతా ఒక ఎత్తు, మనం ఒక ఎత్తు. చుట్టూరు చాలా ఇల్లు ఉంటాయి కానీ మన ఇల్లు మన ఇల్లు అనుకుంటాం కదా. అలాగే మనల్ని నిర్మాణం చేసేటప్పుడు ఆయన తన పోలికలో తన స్వరూపంలో ఉండాలి. అంతేకాదు అనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో జీవవాయువును ఊదగా నడు జీవాత్మ ఆయన. అసలు ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మనకు తెలియదు, మనకు అసలు అర్థం కాదు కూడా. ఎందుకంటే మనం చదువుకుంటాం కదా యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో. చూడండి అన్నమాట ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదవండి. ఆ తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. తలంపులు నా తలంపుల వంటివి కావు అంటే మీ తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, నా ఉద్దేశాలు వేరు, నా ప్రణాళిక వేరు, మీ ప్రణాళిక వేరు. మీరు చాలా చిన్నగా ఆలోచించగలరు. అంటే మీకున్న పరిధిలో మీరు అక్కడ వరకే ఆలోచించగలరు, కానీ నా పరిధిలోకి మీరు రాలేరు. రాగలరండి? సముద్రం చూసారా? సముద్రం ఎప్పుడు కూడా చూడండి ఇసుకను సరిహద్దుగా వేసినట్టండి సముద్రానికి. దేన్ని? గోదావరికి పెద్ద గొట్టు ఉంటది, కానీ సముద్రానికి అంత ఎత్తు గొట్టు కనపడద్దా మనకి? కానీ ఇసుకను సరిహద్దుగా వేశానంటాడు. సరిహద్దుగా వేసిన నాకు మీరు భయపడరా అంటాడు ఇర్మియా గ్రంథంలో. అంటే ఏంటి? ఆయన ఉద్దేశాలలో అది చాలు దానికి. ఆయనకి అది ఆయన ప్రణాళిక. కనుక ఆయన ప్రణాళికలో భాగంగా ముందుగానే మీకు చెప్పాను కదా, ప్రకృతిలో ఉన్న వాటికి మనిషిలో ఉన్న వాటికి సంబంధం లేదు. మనిషి యొక్క నిర్మాణం వేరు, మనిషి యొక్క ఉద్దేశాలు వేరు, మనిషి యొక్క జీవన విధానం వేరు. ఎందుకంటే ఆయన ఆ ప్రణాళికలోనే పుట్టించాడు కనుక. ఇది అయిన తర్వాత ఆదామును చూసి పరీక్షించాడు, మిగిలిన వాళ్ళందరినీ కూడా పరీక్షించాడు. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారండి? ఏంటో ప్రకృతి, అందులో ఉన్న జీవరాశులు కదా. మొత్తం ఈ భూమండలం మీద అంతా కూడా ఒకే ఒక్క మానవుడు. ఎవరైనా ఆదాం గారు. ఎలా ఉంటదండి అప్పుడు? ఎన్ని ఎకరాలు ఉంటాయి ఆయనకి అప్పుడు? చెప్పరా? హిమాలయ పర్వతాలు కూడా నాయే అంటాడు. ఎవరున్నారా ఆక్రమించుకుంటే? ఎవరున్నారు అక్కడ అంటే ఎవరు లేరు. ఈ సముద్రం కూడా నాదే అంటాడు. అంటే ఎటు చూసినా కూడా ఈ ప్రకృతి అంతట్లో ఒకే ఒక్క మానవుడు ఎవరంటే ఆదాం గారు. కాబట్టి అంతా ఆయనదే, ఇంకెవరున్నారా? అంతా ఆయనదేనండి. చిన్న మాట,
అందరూ వెళ్ళిపోయారు. ఈ ఊర్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు, నీ ఒక్క ఫ్యామిలీ ఉంది. ఎలా ఉంటారు? అందరూ లేరు, ఎవరు లేరు. నీ ఒక్క ఫ్యామిలీ ఉంది, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు. ఇప్పుడు ఈ ఊరంతా నీదే. ఏం చేస్తావు చెప్పు? ఉండగలవా? అసలు ఉంటావా? అయ్యి బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్, ఎవరు లేని ఈ అడవిలో ఏమంటాం వెంటనే, ఈ అడవిలో నేను ఉండలేను, వెళ్ళిపోతాం. మనం ఉండలేం, బతకలేం భూమి మీద. మనం అనుకుంటాం వీళ్ళందరూ పోతే బాబు, నేను ఒక్కనే ఉండిపోతాను ఇక్కడ, ఉట్టుకట్టు ఊరేగు అంటావు. అప్పుడప్పుడు నీదే ఉట్టుకట్టు ఊరేగు నువ్వు అంటారు. అందరూ పోతే నువ్వు ఉండలేవు అక్కడ. కానీ ఆదాము ఒంటరిగా ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. జీవరాశులన్నీ తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు సింహాలు హాని చేయలేదు, పెద్ద పులులు హాని చేయలేదు, జంతువులు ఏవి కూడా హాని చేయలేదు. వాటితో పాటే కలిసి తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, చూడండి అక్కడ చక్కగా మళ్ళీ ఆ మాట చెప్తున్నాడు. 18వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కదా. ఎవరు మంచిది కాదంటున్నారు? ఎవరిని మంచిది కాదంటున్నాడు? నరుణ్ణి. అర్థమైందా మీకు? దేవుడు అంటున్నాడు అక్కడ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అంటే ఎందుకు అట్లా అంటే, ఆ ముందు భాగంలో చూస్తే వాటి వాటి జాతి ప్రకారం అన్నారు. కానీ నరుడు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆదాము అక్కడే కనబడుతున్నాడు అక్కడ. అంటున్నారా? ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి దేవుడు అనుకోడంట మరలా అక్కడ, మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను అన్నాడు. సాటి అయిన సహాయం. ఎందుకని అట్లా అన్నాడు అంటే, ఆ రోజున ఆదాముకు చుట్టూ ఉన్న వాటిని అన్నిటి మధ్యలో తిరుగుతున్నాడు, కానీ ఒంటరిగా తిరుగుతున్నాడు. ఆదాముకు సాటి అయినటువంటి సహాయం, తనలాగా ప్రవర్తించి, తనలాగా మాట్లాడుతూ, తనలాగా ఉండేటువంటి వారు ఎవరు లేరు. ఎందుకంటే ఈ భూమి మీద ఆదాము అనేటువంటి ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. కాబట్టి సాటి అయిన సహాయం కావాలన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, అక్కడ రాయబడినటువంటి మాటలో ఆదాముకు 21వ వచనంలో, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను నిర్మించిన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకగా స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆదాముకి ఏం చేశాడంటే దేవుడు గాఢ నిద్ర కలగజేశాను. గాఢ నిద్ర అంటే ఏంటో తెలుసా? మత్తు ఇచ్చాడు అన్నమాట. మత్తు ఫస్ట్ ఎనస్థీషియా అంటాం. మత్తు డాక్టర్ గా మత్తు ఇచ్చాడు. ఎవరికి? ఆదాము గారికి మత్తు ఇచ్చాడు. మత్తు ఇచ్చి ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఆయనే, ఫస్ట్ ఎనస్థీషియా ఆయనే, ఫస్ట్ సర్జరీ కూడా ఆయనే. అంటున్నారా? ఇప్పుడు మత్తు ఇచ్చిన తర్వాత అంటే గాఢ నిద్ర అంటే గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడంటే దేవుడు ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసి ఒక స్త్రీనిగా చేసి ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆదాము ఎదురుగుండా నిల్చోబెట్టి. ఎప్పుడు ఇది అనంటే, ప్రకృతిలో జీవరాశుల మధ్య ఏదీ లేనప్పుడు, ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు తనలో నుండి ఒక స్త్రీని తీసి అక్కడ నిల్చోబెట్టినప్పటికి ఆదాముకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఓయమ్మో, దగ్గర చూసుంటాడు కదా, ఎవరి నాకులాగే ఉంది చూసుంటాడు కదా. అసలు మీరు ఊహించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎవరు లేరు భూమి మీద, ఒక్కడే ఉన్నాడు. ఆ ఎదురుగుండా కనబడుతోంది. అప్పుడు ఇదిగో నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనక నారి అన్నారు. నరుడు నారి, పురుషుడు స్త్రీ. నారి అంటే స్త్రీ. ఆదాముకి ఎట్లా తెలిసిందంటే, ఆదాము ప్రవక్త గనక దేవుడు ఆ జ్ఞానాన్ని ఆదాముకి ఇచ్చాడు కాబట్టి అది చేయగలిగాడు. ఇప్పుడు చూడండి, భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వారందరిలోనూ కూడా ఆది తల్లి ఎవరు అంటే ఎవరనాలి? హవ్వ. మామ, పెదమామ, ఏమనాలా? పెదమామ అనాలా? అవ్వమనే అంటే తల్లి. భూమి మీద ఉన్న ప్రతి వారికి కూడా తల్లి అన్నాడు. దేవుడే చెప్పాడు ఆ మాట కూడా. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశాలలో భూమి మీద ఉన్న సకల జీవరాశులను ఏర్పాటు చేసి, జీవరాశులన్నిటినీ చేసిన తర్వాత ప్రకృతిలో ఉన్న వాటిని చూసి, వాటిని చూసినప్పుడు తనలాంటి పోలికగా ఉన్నవారు, తనలాంటి మనుషులు కనబడకపోతే దేవుడు అప్పుడు అనుకున్నట్టు వారిని, మనలాంటి వారిని మన స్వరూపంలో, మన పోలికలో, ఉద్దేశాలు చెప్పున
ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మొదటిగా ఆదామును చేశాడు, తర్వాత ఏం చేశాడు? అవ్వమును చేశాడు. అవ్వమును చేసిన తర్వాత ఇద్దరిని కలిపి దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇద్దరిని కలిపి ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఇప్పుడు చూడండి, ఆదికాండం 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సృజించడా లేదా? 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనుకున్నాడు. అప్పటికి ఇంకా చేయలేదు. నరులను చేయుదుము అంటే చేయాలనుకున్నాడు. 27 వచ్చినకి ఏమంటున్నాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అంటున్నట్టే అప్పటికి ఏమైపోయింది అనమాట. అప్పటికి చేశాడు, అప్పటికి పుట్టించాడు, అప్పుడేమో చేయాలనుకున్నాడు, ఆ తర్వాత చేశాడు. ఇదంతా ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు చేసుకుంటా వచ్చాడు. ఎంత గొప్ప ఉద్దేశాలు చూసారా? మనుషుని కలిగి చేయడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కనుక ఇవి చేసిన తర్వాత 27వ వచనంలో ఇది ముందుగానే తెలియజేశాడు. చెప్పిన తర్వాత, కలగజేసిన తర్వాత ఎలా కలగజేశాడో 2వ అధ్యాయంలో చెప్పాడు. 1:27లోనేమో చేశాడు, చేసింది చెప్పాడు. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎలా చేశాడో దాన్ని వివరించాడు. మీరు ఇల్లు కట్టారా? కట్టుకున్నామండి, ఇల్లు కట్టుకున్నామండి. అయిపోయిందా? గృహప్రవేశం కూడా అయిపోయింది, ఇల్లు కట్టేసామండి. రైట్. అప్పుడు వాళ్ళు మరి ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్తాం? ఎలా కట్టారు, ఇంటిలో ఏ వస్తువులు వేసారు, ఏమేమి వాడారు కదా అన్ని మొదలెడతాం. ఫస్ట్ ఇల్లు కట్టారా? ఇల్లు కట్టేస్తాం అంటే ఇల్లు అయిపోయింది. ఆ తర్వాత ఇల్లు ఎలా కట్టామో చెప్తాం. అలాగే ఇక్కడ చేయకముందు చెప్పాడు, చేసిన తర్వాత ఎలా చేశాడో 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత వారిని ఆశీర్వదించాడు. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. వారిని ఎలా ఆశీర్వదించాడు? మీరేం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. భూమిని నిండించి భూమిని లోపరుచుకోండి. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ప్రకృతిలో ఉన్న వాటందరికీ కూడా రాజు ఎవరంటే అప్పుడు ఆదాము గారు, రాణి ఎవరంటే అవ్వమ్మ గారు. ఇప్పుడు మన హీరోయిన్లు ఎవరు? ఆదాము, అవ్వ. వీళ్ళిద్దరూ ఆ చిత్రం అంతా ఎదురుగుండా కనిపిస్తా ఉంటుంది. మీరు చూసుకున్నలాగా ఏదైనా తోట, ఆ ప్రాంతం అదంతా కలెదురుగుండా తిరగాలి మీకు. వాళ్ళ మధ్యలో చెయ్య పట్టుకుని చట్టాలు వేసుకుంటూ ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. ఎవరిప్పుడు? ఆదాము, అవ్వలు. వీళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించారట. భూమిని నిండించాలి, దాన్ని ఫలించాలి, మీరు దాన్ని విస్తరించాలి, దాన్ని మీరు లోపరుచుకోవాలి. అంతేకాదు ప్రతి జీవిని మీరు ఏలాలి. ఆదాము గారు మన హీరోయిన్లు వాళ్ళిద్దరే. దేవుడి చిత్త ప్రకారంగా వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. వాళ్ళిద్దరికి ఈ ప్రకృతిని అంతటినీ దేవుడు అప్పగించాడు. ఇంతటితో సమాప్తం.